వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా జమ్మలమడుగు వద్ద 17 ఏళ్ల తర్వాత జరుగుతున్న పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవానికి భద్రతా చర్యలు పెంచారు. దాదాపు 300 మంది పోలీసులతో 3 సెక్టార్లుగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం, ఆదివారం 2 రోజుల పాటు సీసీ కెమెరాలు, క్యూ లైన్లు, పార్కింగ్, ఆర్కెస్ట్రా ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా పర్యవేక్షణ కొనసాగుతుంది. సిఐ భాస్కర్ రెడ్డి భక్తుల వద్ద సహకారం కోరారు. మరియు మార్చి 1వ తారీఖు శనివారం, ఆదివారం 2 రోజులు జమ్మలమడుగు పట్టణంలో జరుగుతున్న దత్తమ్మ దేవర కార్యక్రమానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గత 4 రోజుల నుంచి మా ప్లానింగ్ యాక్షన్ ద్వారా మా జిల్లా ఎస్పీ గారి మేరకు మా సబ్ డివిజన్ ఆఫీసర్ నిర్వహిస్తున్నాము. తర్వాత అమరవీరి నుంచి అమ్మవారి తీసుకురావడము, ఉదయం వైసీపీ గ్రామానికి చేసే ఉదయం, తర్వాత అందరికీ దర్శనం మొదలయ్యే 8 గంటల నుంచి కూడా ఇక్కడే నిర్వహిస్తాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి పాత్ర జరగకుండా, ఎలాంటి టీచింగ్ జరగకుండా ఇచ్చే భక్తులకి శాంతియుతంగా దర్శనం చేసుకొని వాళ్ళకి వెళ్ళేట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తున్నాం. ట్రాఫిక్ పాయింట్స్ సిఎస్ఐ కాంపౌండ్ దగ్గర, పిఆర్ స్కూల్ దగ్గర, మరి నారాపురం దగ్గర, తలలక్ష్మి థియేటర్స్ దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నాం. సిబ్బంది మొదలుతున్నాము. సాయంత్రం 6 గంటల తర్వాత అమ్మవారి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పొదిలి మండలంలోని గోగినేని వారిపాలెం గ్రామంలో సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 20 లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్డును శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టనుంది. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కట్టున్నాడు చూడు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కుతుకులూరు గ్రామంలో శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవం జరగనుంది. బ్రహ్మశ్రీ ఎలమంచలి కృష్ణమూర్తి శివాచార్య ఆధ్వర్యంలో గణపతి పూజలు, గ్రామదేవతా మూర్తుల 22 ఆలయాలలో నూతన వస్త్ర సమర్పణ, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త రామ్రెడ్డి ప్రకారం 3 రోజుల పాటు హోమాలు, మహా కుంభాభిషేకం, సామూహిక కుంకుమ పూజలు, కళ్యాణ మహోత్సవాలు జరిగి చివరి రోజు అన్న సమారాధనతో కార్యక్రమం ముగుస్తుంది. గ్రామ భక్తులు, శివస్వాములు పాల్గొంటున్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని శ్రీ భార్గవి హైస్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించాలని పేర్కొన్నారు. ఆయన 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. వెంకట, స్వాతి మరియు ద్రాక్షాయణ్య వంటి ప్రతిభావంతుల్ని అభినందించారు. సైన్స్ ఎగ్జిబిషన్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. They will damage, and it is also harmful for plants and animals. Thank you. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలంలో శ్రీ చైతన్య స్కూల్ బస్సు పెను ప్రమాదంలో చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 2 విద్యార్థులకు గాయాలు అయ్యాయి. బస్సులో మొత్తం 4 మంది విద్యార్థులు ఉన్నారు. అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం ప్రమాదానికి కారణమైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. స్కూల్ బస్సుల ప్రమాదాలపై ఆర్టీఓ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పనిచేస్తున్నాయి. ఓన్లీ నెగ్లిజెన్స్ ఒకటి కనిపిస్తుంది. రోడ్కి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్టుని డాష్ కొట్టి బండి ఆగిపోవడం అనేది, పిల్లలు తక్కువగా ఉండడము, వాళ్ళకి ఇంజురీస్ పెద్దగా జరగకపోవడం వల్ల ఇష్యూ అవ్వలేదు. కానీ బట్ వీ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండి. వెహికల్ సీజ్ చేస్తున్నాము. అలాగే నెగ్లిజెన్స్కి సంబంధించి యాక్షన్ తీసుకుంటాము. ప్రీవియస్గా గత నెల రోజులుగా స్కూల్ బస్సుల మీద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతూనే ఉంది. కంటిన్యూగా కేసులు రాస్తూనే ఉన్నాము. సో ఏదైతే నెగ్లిజెన్సీని బాగా కనిపిస్తున్నాయి, డాక్యుమెంట్ వైజ్గా వెహికల్స్ అన్ని బాగానే ఉన్నప్పటికీ డ్రైవర్ వైపు నుంచి నెగ్లిజెన్సీ, ఈ నెగ్లిజెన్సీల వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనేది గమనించడం జరుగుతుంది. సో డ్రైవర్ ఎవరైతే నెగ్లిజెంట్గా వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడంతో పాటు వాహనాన్ని సీజ్ చేయడము, యాజమాన్యానికి నోటీస్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. సో జిల్లా రవాణా అధికారి గారి ఆదేశాల మేరకు ఫర్దర్గా దీని మీద కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. డేటా అంతా తీసుకుంటున్నాము. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం ఏం చేద్దామని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీరాంపురంలోని మహాత్మాగాంధీ కస్తూరిబా భవనంలో విలియం హూవే చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుట్టు యంత్రం 1916లో జర్మన్ విలియం హూవే కనిపెట్టారని ఇందుకూరి ప్రసాద్ రాజు చెప్పారు. దాన్ని ప్రపంచ దర్జీల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. నిర్వాహకుడు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కుట్టు మిషన్ ఆధునిక దర్జీలకు మూలాధారమని, వందలాది మహిళలకు శిక్షణ అందిస్తున్న వసుధ ఫౌండేషన్ పరిని సత్కరించారన్నారు. మనం జీవించడానికి ఆహారం ఎంత అవసరమో అలాగే ఒంటి మీద ఉన్నటువంటి బట్ట కూడా అందంగా ఉన్నట్లయితే ఆ మనిషికి సమాజంలో గౌరవం, హోదా అన్ని రకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఇవాళ మనం సమాజంలో అందంగా మరి వాళ్ళ ప్రపంచ టైలర్స్ డేగా జరుపుకోవడానికి జరుగుతుంది. ఫిబ్రవరి 28న మరి ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను చేసుకోవడం టైలర్స్ జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మరి ఇక్కడ సర్వోదయ మండలి అలాగే వసుధ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వసుధ ఫౌండేషన్ కార్యాలయంలో మా ఇందుకూరి ప్రసాద్ గారు కన్వీనర్. మరి వారు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఈ కుట్టు ఉండకపోతే వాళ్ళు మనం చాలా వెనకబడి ఉండేవాళ్ళం. మరి ఈరోజు ఈ జయంతిని మరి ఇక్కడ వసుధ ఫౌండేషన్ కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. భీమవరంలో గాంధీ కస్తూర్బా సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 50 సంవత్సరాల క్రితమే ఇక్కడ మహిళలకి ఉపాధి కలిగించాలనేటువంటి లక్ష్యంతో మరి ఆనాడు 1900 ఒక యంత్రాన్ని కనిపెట్టి మరి దుస్తుల్ని మనకు కావాల్సిన రీతిలో ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నానికి దోహదపడే ఒక మిషన్ని కనిపెట్టినటువంటి మరి శాస్త్రజ్ఞులు కూడా మనం నివాళులు అర్పిస్తూ ఆధ్వర్యంలోనే ఈరోజు విలియం హూవే గారి జయంతి జరుపుకోవడం మంచి శుభపరిణామం. ఎందుకంటే మన మూలాలు మర్చిపోకూడదు. అలాగే ఈ మిషన్లో పాటు లేటెస్ట్గా మరి 3G మిషన్, 4G మిషన్, 5G మిషన్ అని అది చాలా కొన్ని ఉపాధి కల్పించడానికి ముందుగా మంచిన రామరాజు గారికి ప్రత్యేక అభినందనలు. ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమానికి మరి చేసిన అల్లు శ్రీనివాస్ గారికి, రాజు గారికి పేరు పేరు కార్యక్రమానికి వచ్చేసిన మొత్తం అందరికీ కూడా ప్రత్యేక. యాదాద్రి భువనగిరి జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఉపాధి హామీ కూలీల పరిస్థితులను తెలుసుకుని నీటి సంరక్షణ, చెక్ డ్యాంలు, కాలువ పునరుద్ధరణ వంటి పనులు గ్రామీణులకు లక్షల తక్షణ ఉపాధి కల్పిస్తున్నారన్నారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉంటే వస్తుంది. ఏదన్నా సైజు కొట్టుకొస్తలేవే మీద మీద కొట్టుకోతున్నావు. నరేగా MGNRS పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్లకు బుక్కెడు భూ పెట్టడం, వలసలు భరించేది. మరి అలా 60% కేంద్రం, 40% రాష్ట్రం అంటే రాష్ట్రంతో నిధులు లేకపోతే
పేదోళ్ళకి ఏ రకంగా పనిదొక్కుతుందో మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఒకరోజు ఇక్కడ కూలీలకు ఏ రకంగా వెసులుబాటు అవుతుంది, ఏ రకంగా పనిచేస్తున్నారు, స్వయంగా జిల్లా అధ్యక్షులు అంతా వచ్చి ఇక్కడ పనిచేసి వాళ్ళతో మమేకమై వాళ్ళకి ఏ రకంగా రోజు కూలి పడుతుంది, ఎంత మెజర్మెంట్ బతుకులు మారాయి, ఏదైతే మహాత్మా గాంధీ పేరుందో దాన్ని అట్నే కొనసాగిస్తూ గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పేదోడికి అక్కరొచ్చేటివి ఉండాలి తప్ప ఇలాంటి పేరు మార్చి నిబంధనలు మారిస్తే మాత్రం తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. నేను గద్దె దించేది ఖాయం. మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 10వ వార్డులో టీడీపీ నాయకులు నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేయడం, 4,000 రూపాయలు పెంచిన ఘనత, ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం ద్వారా ప్రజల ముఖాల్లో ఆనందం తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయి నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మహిళలు మరియు యువత నేతలు పాల్గొన్నారు. పిల్లలు ఎవరు లేరు, మీ మందులు ఎవరు చూస్తున్నారు, మీ మంచి ఎవరు చూస్తున్నారు? చూస్తున్నారా? ఇప్పుడు ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు? ఎంత అమౌంట్? డబ్బులు ఎంత? 15,000. ప్రతి నెల వస్తుంది కదా మీకు. మీరు మందులు వాడుతున్నారు కదా, మరి భోజనం అది పరిస్థితి ఏంటి? ఎవరికి పెడుతున్నారు? అదేలేండి. ఈ డబ్బులు ఇచ్చింది ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ముగ్గురు కూటమే. ఏమా కూటమి తరపున 15,000 మీకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకు. అది ఏమా కార్యకర్తలు అందరూ మీకు కూటమి నాయకులందరూ అందుబాటులో ఉంటారు. ఏమైనా విషయం వస్తే చెప్పండి, తెలియపరచండి. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. మత్తులో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎమ్మెల్యే వీరలపల్లి శంకర్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను అందజేశారు. తొలి విడతగా 1,200 ఇళ్లను 28 వార్డుల నుంచి ఎంపికైన లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, తహసీల్దార్, కమిషనర్లు, స్థానిక నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు అన్ని సదుపాయాలతో ఇల్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరై పండుగ వాతావరణంలో పట్టాలు అందుకున్నారు. నేను కలెక్టర్లను తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి రివ్యూ పెడితే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసంతృప్తిగా ఆగిపోవడానికి కారణం ఏంటంటే పేమెంట్ చేయలేదనేది కారణం. నేను దాని వెంబడి పడి ఆ యొక్క ప్రాంతాలను కూడా ఏర్పాటు చేయడానికి ఒక దాదాపు 8 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. అయినా ఇప్పుడు నీళ్ళ కలెక్షన్ ఇస్తా ఉన్నాం, కరెంట్ కలెక్షన్ ఇస్తా ఉన్నాం, దాన్ని కూడా డిపాజిట్లు కట్టినాం. నేను మొన్న పాలకోరిక రాకముందే ఒక కమిషనర్ గారితో అడిషనల్ కలెక్టర్తో మాట్లాడి ఏదో ప్రజాప్రతినిధులైనా పేదలకు పనిచేయాల్సిందే కాబట్టి మనం ఒక ఆలోచన చేయాలి. ప్రకాశం జిల్లా అద్దంకి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం 71వ వార్షికోత్సవ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వామిని దర్శించి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భక్తుల సౌకర్యం కోసం త్రాగునీరు, విద్యుత్ క్యూలైన్లు, పారిశుధ్య ఏర్పాట్లను సమగ్రంగా నిర్వహించామని మంత్రి ఆదేశించారు. భక్తి శ్రద్ధలతో పూజలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సాగుతాయని దేవస్థాన కమిటీ తెలిపింది. रामभक्त हनुमान की जय। కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ శ్రీ వారాహిమాత దీక్ష పీఠంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రీ శ్రీ పవనానంద స్వామి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల మధ్య కార్యక్రమాలు జరిగాయి. మార్చి 19 నుంచి 21 తేదీల వరకు నక్షత్ర గుణాత్మక భూపూజ, హోమ, వాస్తు పూజ, లక్ష్మీ గణపతి మండలాభారాధన, రుద్రవారాహి హోమ, రామనామ సంకీర్తన, పుష్పకోటి మహోత్సవం, నవగ్రహ, శ్రీరామ, హనుమ యజ్ఞాలు, అన్నదానం, తీర్థ ప్రసాదాల పంపిణీ వంటి వైభవ కార్యక్రమాలు నిర్విరామంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. అందరూ అక్షరాలు వేయించుకోండి స్వామీజీ గారు. నమః పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవలాయ ప్రధానాల్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు నేతృత్వంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల సేవలో ముందున్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వృద్ధులు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, ఇతరులు 10 నుంచి 15,000 వరకు పింఛన్లు అందుతున్నాయి. ఈ కార్యక్రమంలో అనేక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఎన్టీఆర్ పెన్షన్ గురించి అదే ప్రకారంగా మరి అవ్వాతాతలకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తానన్నారు. మరి ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలైలో 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ సందర్భం ఉంది ఈ కూటమి ప్రభుత్వం. మరి రమారమి నెలకు 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అవ్వాతాతలకు. ఈ కూటమి ప్రభుత్వం నెలకు 2,700 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. సుమారు ఇప్పటికి 51,000 కోట్ల రూపాయలు మరి అవ్వాతాతలకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడా లేదు భారతదేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి అవ్వాతాతలకు మరి వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, మరి డయాలసిస్ గాని ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి 10,000, బెడ్ రేట్ పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని జన్మలెత్తినా సరే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని మరి వాళ్ళ రుణం తీర్చుకోలేం. మరి నెలకి 2,000. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం జాతీయ సైన్స్ డే సందర్భంగా జీఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. శ్రీ ఆదిత్య పారామెడికల్ కాలేజ్ విద్యార్థులు బీపీ, షుగర్, పెయింట్, వెయిట్, రక్త గ్రూపింగ్, హిమోగ్లోబిన్ పరీక్షలు మందికి పరీక్షలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ యాజమాన్యం సభ్యులు, పారామెడికల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? నీ పని ఏంటి? వీళ్ళందరూ చూస్తున్నారు కదా, ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఇక్కడ మన రాజం ఆర్టీసీ కాంప్లెక్స్లో, కొత్త కాంప్లెక్స్లో అన్నా క్యాంటీన్ ఎదురుగా ఫ్రీగా అంటే ఉచితంగా చిన్న మెడికల్ క్యాంప్ అనేది చేయడం జరుగుతుందండి. ఆ మెడికల్ క్యాంప్లో ఏమేమి చేస్తున్నామంటే బీపీ, షుగర్, హైట్, వెయిట్, అలాగే గ్రూపింగ్, హెచ్పీ ఇలా ఇటువంటి
బ్లడ్ టెస్ట్ అన్ని కూడా ఫ్రీగా చేస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ చేస్తాం. ఇదంతా కూడా చేసేది ఎవరంటే మా స్టూడెంట్స్ అండి. వీళ్ళందరూ కూడా డిఎంఎల్టీ చదువుతున్నారు మా దగ్గర. డిఎంఎల్టీ, డిఎంఎస్టీ, అనస్థీషియా, అలాగే డిఆర్జీఏ, వీళ్ళందరూ కూడా ప్రజెంట్ మా దగ్గర ట్రైన్ అవుతున్న టెక్నీషియన్స్ అండి. ఓకేనా? ఎన్ని గంటలు స్టార్ట్ చేశారు సార్? ఇది 9 గంటలకు స్టార్ట్ చేశాం సార్. ఇది 1 గంట 2 వరకు కొనసాగుతుంది. ఎంతమంది అయ్యారు? ఇప్పటికీ 100 మంది వరకు, 100 మంది పైగా టెస్ట్ చేయడం జరిగింది సార్. అందులో ఎన్ని పాజిటివ్ వచ్చాయి, ఎన్ని నెగిటివ్ వచ్చాయి? అది కొద్దిమందికి ఏబీ పాజిటివ్ వచ్చింది, కొంతమందికి నెగిటివ్ వచ్చింది, కొంతమందికి షుగర్ అనేది అంటే ఎవరైతే భోంచేసి వచ్చారో వాళ్ళకి షుగర్. మెదక్ జిల్లా రామపేట మంజీరా విద్యాలయంలో జాతీయ సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి శ్రీనివాస్, తహసీల్దార్ రజనీ కుమారి, డాక్టర్ తిరుపతి ముఖ్య అతిథులుగా పాల్గొని సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. విద్యార్థులు 300కు పైగా ప్రదర్శనలు పెట్టి ఏఐ డాక్టర్, రోబో, చంద్రయాన్ 3 డయాలసిస్ సిస్టమ్, రాకెట్ లాంచర్ వంటి సైంటిఫిక్ నమూనాలను చూపించారు. పాఠశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సైన్స్ పైనే ఆధారపడి ఉన్నాం. ఆది మానవుల నుంచి మానవుని యొక్క మనుగడ ఇప్పటి వరకు ఏ విధంగా అంటే మనం బృందానికి, తర్వాత అతిథులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. ఇవాళ సైన్స్ డే సెలబ్రేషన్ మీద మంచి నాలెడ్జ్ కల్పించాలని చెప్పేసి టీచర్స్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా మంజీరా విద్యాలయంలో ఈరోజు నేషనల్ సైన్స్ డేని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చేసిన రజనీ కుమార్ మేడం గారు, తిరుపతి సార్ గారు, యూనివర్సిటీ సార్ గారికి అందరికీ వారిలోని సృజనాత్మక. విజయనగరం జిల్లా రాజంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంగన్వాడీల వేతనాలు పెంచి మెనూ ఛార్జీలు సమంజసంగా పెంచాలని, గ్రాట్యుటీ అమలు కోసం గైడ్లైన్స్ రూపొందించాలని, మినీ వర్కర్లను మెయింటెనెన్సర్లుగా మారుస్తూ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వడం తదితర సమస్యల పరిష్కారం కోరారు. వేతనాలు పెంపుదల చేయాలి. గ్రాట్యుటీ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు తక్షణమే బడ్జెట్లో వేతనాలు పెంపుదల చేయాలి. 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచకపోవడం చాలా దుర్మార్గం. గత ప్రభుత్వ హయాంలో 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో మా పోరాటానికి అండగా నిలబడి మేము అధికారంలోకి వస్తే మీకు సమస్యల పరిష్కారం చేస్తాము, వేతనాలు పెంచుతామని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇచ్చి అంగన్వాడీలతో ఓట్లు వేయించుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పెడుతున్న పరిస్థితుంది. మరో పక్క ఇవాళ అంగన్వాడీలు వేసవి సెలవులు 30 రోజులు మే నెల మొత్తం ఇవ్వాలని చెప్పి గత అనేకేళ్లుగా అడుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వేసవి సెలవులు 30 రోజులు తక్షణమే ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచకపోవడంతో అంగన్వాడీలు ఇవాళ అప్పులు చేసి మెనూ పెట్టాల్సిన అవసరం ఇవాళ వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అంగన్వాడీ కేంద్రాలకి శనగలు ఇవ్వకుండా శనగలు పెట్టాలని చెప్పి అధికారులతో ఒత్తిడి చేస్తున్న పరిస్థితుంది. ఇవాళ అంగన్వాడీ సమస్యలు ఎన్ని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. తక్షణమే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వేల్పులకుంట గ్రామంలో ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. పేదల సంక్షేమం పథకాలు అందించడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. గత ప్రభుత్వం తిరుమల లడ్డూలో మిశ్రయాలు ఉపయోగించి కల్తీ చేసినట్లు, అలాగే జగన్ కుటుంబం కోట్ల రూపాయలు దోచినట్లు ఆరోపించారు. కొంటే అంతా తీస్తే తోడు కొన్ని కెమికల్స్ ఇవన్నీ కలిపితే దాంట్లో నెయ్యిలాగానే కనబడద్ది.
చూడడానికి ఆ నురుగు లేకుంటే ఆ వాసన అంతా తీస్తే మనం నెయ్యే ఉంటుంది అక్కడ. దాన్ని ఆవు నెయ్యి కింద సరఫరా చేసి లడ్డూలు తయారు చేశారు. సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరినైతే అధికారులను నియమించారో అధికారులు 14 మాసాలు తిరిగారు టీటీడీ చుట్టూరు. ఎక్కడెక్కడ తయారు చేసే కంపెనీలు 12 రాష్ట్రాలు ఇది తయారు చేసే దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఈ కల్తీ అంతా జరిగింది ఒక దగ్గర. ఆ కల్తీ వాడిన వస్తువులన్నీ వివిధ రాష్ట్రాల నుంచి కలకత్తాలో కొన్ని కొంటే, ఉత్తరాఖండ్లో కొన్ని కొంటే, ఉత్తరప్రదేశ్లో కొన్ని వస్తువులు కొంటే, ఇవన్నీ కలిపిన మిశ్రమం అది నెయ్యిలాగా కనపడే విధంగా రంగు రుచి వాసన వచ్చే విధంగా తయారు చేసి అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని బ్లూజెట్ ఇండస్ట్రియల్ ఫార్మా శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనపై దృష్టి పెట్టామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్ని టైలర్స్ తమ షాపులు మూసి స్కూటర్ ర్యాలీ ద్వారా ఐక్యతను ప్రదర్శించారు. ర్యాలీ సత్రం సెంటర్ నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ పోషణ కోసం టైలర్స్ ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయడంతో టైలర్స్ కాలనీలో సమస్య పరిష్కారం కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐ జిలానీ, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవూఫ్, మహబూబ్ బాషా, కాజా మొహిద్దీన్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం చెరుకువాడ గ్రామంలో శ్రీ అలుగులమ్మ అమ్మవారి 107వ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల ఫిబ్రవరి 19న ప్రారంభం కాగా మార్చి 1వ తేదీ వరకు అమ్మవారి గ్రామోత్సవం, కళా ప్రదర్శనలు, జలాభిషేకం, విశిష్ట పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా జరిగాయి. మార్చి 1వ తేదీ ఉదయం 10 గంటలకు అమ్మవారి గద్దె వద్ద వేలాది భక్తుల కోసం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తారని, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని ఉత్సవ కమిటీ తెలిపారు. పూర్తి చేస్తున్నారు. అలాగే ఈ 1వ తారీఖున మార్చి 1వ తారీఖున జరిగే అఖండ అన్న సమారాధనకి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి అది కూడా పూర్తిగా దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదివారం నాడు జరిగేటువంటి అఖండ అన్న సమారాధనకు పెద్ద ఎత్తున మరి కుటుంబాలతో సహా పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా వచ్చి మరి అమ్మవారిని దర్శించుకుని ఈ అన్న సమారాధనలో అన్న ప్రసాదాలు స్వీకరించి మరి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచు, ముఖ్యంగా మరి 107 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారు మరి ఇక్కడ ఎంతో సత్యమైన తల్లిగా ఈ ప్రాంతం అందరికీ కూడా ఆరాధ్యదయంగా వెలుగుతుంది. అమ్మవారికి అనుగ్రహం, అమ్మవారికి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.